సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దైవాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ, రేపు గురువారం నీకు ఒక సంతోషకరమైన మంగళవార్త నీకు అందించబోతున్నాను. కొద్ది క్షణాలలోని నీకు అనుకోని అదృష్టం నిన్ను చేరబోతుంది. నీకు గురువారం రోజున తప్పకుండా మంచి అదృష్టం కలిసి వస్తుంది బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి వార్త అనేది అందించబోతున్నారండి. అది ఏంటి, ఏం అందిస్తున్నారు అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం, బిడ్డ ఈరోజు ఒక మంచి వార్త చెప్పటానికే నీకు వచ్చాను. అది రేపు నీకు గురువారం రోజున అందజేస్తాను. గురువారం రోజు నిన్ను వెతుక్కుంటూ ఆ శుభవార్త నీ కోసం వస్తుంది. ఎదురు చూడు తల్లి, ఓపికగా ఉన్నావు కదా, అందుకైన బహుమతే ఇది. తప్పకుండా అందుకో, ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు తల్లి. నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒకటి గుర్తుంచుకో, మాట్లాడే మాట ఓపికగా గమనంగా మాట్లాడాలి. తర్వాత అవసరం లేని కోపం నిన్ను కృంగదీసేస్తుందమ్మా. నువ్వు చూపించే కోపం అనేది తర్వాత ఎందుకు చూపించానా ఈ కోపాన్ని అని నీలో నువ్వే బాధపడేలా చేస్తుంది. కోపం తగ్గించుకొని ఓపికగా ఉంటే జరగని పని కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ మాట నీకు ఇప్పుడు కాదు, ఎన్నోసార్లు చెప్పే ఉన్నాను కదా. మనసు దృఢంగా లేకపోతే జరగాల్సింది కూడా జరగకుండా పోతుంది బిడ్డ. సమస్య వచ్చినప్పుడు అందుకైన పరిష్కారం వెతకాలి, కానీ అసలు ఆ సమస్య ఏంటి అని నువ్వు ఆలోచించకుండా నువ్వు ఏదేదో అనుకొని ఊహించుకొని అవసరపడి తొందరపడి మాట జరిగితే ఏం ప్రయోజనం చెప్పు. కాబట్టి ఆ సమస్య ఏంటి అని కొంచెం గుర్తించి పరిష్కారం ఈజీగా నువ్వు వెతుక్కోవచ్చు. సమస్య అనేది నిన్ను ఆలోచించనీయకుండా చేస్తుందమ్మా. కాబట్టి ఆ కోపాన్ని జయించినప్పుడే నువ్వు పరిపూర్ణత చెందుతావు. అలా ఆ కోపాన్ని జయించి నిదానంగా ఉండు, తీర్పు తప్పకుండా దొరుకుతుంది. ఏ పని చేసినా సరే ఆలోచించి చేస్తే మంచిది కదా. ఈ లోకంలో కొరత లేని జీవితం ఎవరికి లేదు చెప్పు. ఎవరికైనా సరే ఏదో ఒక కొరత, లోటుపాట్లు అనేవి ఉంటాయి. కొరత లేకుండా ఉన్నవారు మనుషులు కారమ్మా. ఏదో ఒక కొరత, ఇది ఉంటే అది కావాలి, అది ఉంటే ఇంకొకటి కావాలని ఎప్పుడు కూడా కొరతల్లోనే బతుకుతూ ఉంటారు మనుషులు. ఇప్పుడు సంతోషాన్ని మాత్రమే అనుభవించగలరా చెప్పు. కాబట్టి సంతోషం, దుఃఖం అనేది వస్తూ పోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా వాటిని శాశ్వతంగా ఉండాలి అని కోరుకోకూడదు. ముఖ్యంగా కోపంగా ఉన్న నువ్వు నిస్వార్థంగా ఏదంటే అది మొహాన్నే చెప్పగల నీ మనస్తత్వానికి కొంచెం నిదానంగా ఉండాలి. ఈ లోకంలో మెలగాలంటే కొంచెం కష్టమేలే. ముందు ఈ లోకంలో ఎలా మెలగాలి అని మెలకువలు తెలుసుకో. ఒక సమయంలో కష్టం, మరొక సమయంలో ఆనందం వస్తే అదే జీవితం. నువ్వు అనుభవిస్తున్న సుఖానికి, ఆనందానికి, దేనికైనా సరే ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండు. ఇంకా నీకంటే తక్కువ కష్టాన్ని అనుభవించే వారి గురించి చూసి నువ్వు దేవుడిని ఒక మంచి స్థాయిలో పెట్టాడు అని నువ్వు ఆనందపడు. భగవంతుడు నన్ను ఇంత మంచి స్థాయిలో పెట్టాలని ఆనందపడినప్పుడు ఆ భగవంతుడు ఇంకా మంచి స్థాయిలో పెట్టడానికి నీకు ఎంతగానో సహాయపడతాడమ్మా. ఆనందంగా ఉండు. ఇదే తల్లి జీవితం. ఎందుకు కష్టాన్ని చూసి భయపడుతున్నావు? నీ జీవితంలో కష్టమే లేకుంటే పోరాడే గుణం రాదు కదా. పోరాడితేనే జీవితం. ఇతరులు నిన్ను హేళన చేసినా, ఎగతాళి చేసినా ఎందుకోసం కూడా నువ్వు దిగులు పడకు. నీతో నీ బాబా ఉన్నారని గర్వంగా ఉండు. ధైర్యం వస్తుంది. ఎగతాళి చేసిన వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలాంటి మనస్తత్వం కలవారు. వాళ్ళకి అలా అనడం మాత్రమే వచ్చు. కాబట్టి వాళ్ళని నువ్వు పట్టించుకోవద్దు. నమ్మకంతో నా సాయి నాతో ఉన్నాడని నీ ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండు. నీ ప్రయత్నానికి తగ్గ ఫలితం తప్పకుండా నీకు వస్తుంది. ప్రయత్నం వల్ల ఓడిపోవచ్చు, కానీ గెలిచేదానికి దారి దొరుకుతుంది కదా. నిన్ను గెలిచినప్పుడు తప్పకుండా అందరూ నిన్ను అభినందిస్తారు. కాబట్టి గెలుపు నిశ్చయంగా వస్తుంది అని పోరాడు. నిన్ను పక్కకు పెట్టిన వాళ్ళ దగ్గర నిన్ను అందనంత ఎత్తులో గౌరవప్రదంగా ఉండేలా చూసుకోవటం నా బాధ్యత. కాబట్టి ఈ 2 విషయాలు గుర్తుంచుకో బిడ్డ. నిన్ను విమర్శించిన వారి దగ్గర మౌనంగా ఉంటూ, గెలిచిన వారి దగ్గర ఒదిగి ఉండు. కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర మాత్రం అభిమానంగా ఉండమ్మా. అందరూ నీ వశమవుతారు.
భగవంతుణ్ణి నమ్మి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నామంటే నీకు 100 రెట్లు ఎక్కువ మంచి స్థాయిలో ఉండేలా భగవంతుడు నిన్ను పెడతాడు. ఈరోజు నీ గెలుపు తథ్యం బిడ్డ. జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ పిల్లలు ఉండరు. కొంతమందికి అన్నీ ఉంటాయి, సంతోషం ఉండదు. కొంతమందికి తినడానికి తిండే ఉండదు, ఆప్యాయతలు అనుబంధాలుంటాయి. కాబట్టి సంపద, బాధ, రకరకాల ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలకు తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఎవరి జీవితానికి తగ్గట్టు వాళ్ళకి సంతోషం అనేది ఉంటుంది కదా, అలాగే బాధ కూడా ఉంటుంది. కొంతమందికి తినడానికి తిండి ఉన్నా, డబ్బు ఉన్నా ఆరోగ్యం ఉండదు. ఎంత ఉన్నా ఏం ప్రయోజనం చెప్పు? అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదా బిడ్డ. నన్ను నమ్మిన వారు మోసపోవటం ఈ చరిత్రలోనే లేదు. కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడకు. భగవంతుడు దండన ఇవ్వడమ్మా. ఇస్తే పలు రకాలుగా వైరాగ్యంతో ఆనందాన్ని ఇస్తాడే తప్పితే ఎప్పుడు కూడా కష్టం ఇవ్వడు. ఎందుకంటే ఈ లోకానికి కావలి కాచేది భగవంతుడే కదా. కాబట్టి నిన్ను బిడ్డగా చూసే ఈ బాబా నీకు చేయకుండా ఉంటానా చెప్పు? ఆలస్యం కావచ్చు, కానీ తప్పకుండా చేస్తాను. ఇవ్వాల్సింది కరెక్ట్ అయిన సమయంలో, సరైన సమయంలో తప్పకుండా నీకు అందిస్తాను. ఎప్పుడూ చెప్పే విధంగానే నీ కర్మలు అన్నీ తొలగిపోయిన తర్వాత అన్నీ నీకు దక్కుతాయి. నమ్ము బిడ్డ. నీ దగ్గర అంతా మంచిగానే జరుగుతుంది అని చెబుతున్నాను. నేను నీతో ఉన్నాను. నమ్మకం మాత్రం నువ్వు చూపించాలి. నా బిడ్డను నేను ఆశీర్వదిస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. నిజాయితీగా జీవిస్తున్నావు కదా. నీకు ఈ లోకంలో నిజాయితీ ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి, కానీ ఆ నిజాయితీని మాత్రం కోల్పోవద్దు. అందుకనే నీ దారి కొంచెం మార్చుకోవచ్చు. నీ దారిలో వెళుతూ నీ లక్ష్యాన్ని మాత్రం దృష్టి పెట్టు. తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుతావు. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. సరైన సమయంలో ఈ మాటలు నీకు అందిస్తున్నాను బిడ్డ. ఇప్పుడున్న నీ మనస్తత్వానికి, ఇప్పుడున్న నీ మన అలజడికి ఈ మాటలు నీకు ఎంతో అవసరం. నీ లక్ష్యాన్ని మాత్రమే గురిపెట్టు, విజయాన్ని పొందుతావు. నీకు వచ్చిన కష్టమంతా ఆవగింజంతా అది తప్పకుండా కనిపించకుండా పోతుంది. అది ఆవిరి చేసే బాధ్యత నాది కదా. నువ్వు గెలుపుదారిలోనే ఉన్నావు. విజయం అనే దీపాన్ని వెలిగించడానికి ఈ బాబా వెలుతురు కోసం వెలుతురుని తీసుకుని నీ దగ్గరికి రేపే వస్తున్నాను. రేపే నువ్వు నన్ను పూజించే ఎంతో గురువారం కోసం ఇష్టంగా ఎదురు చూసే రోజు కదా. కాబట్టి నీ జీవితంలో దీపం వెలిగించడానికి వస్తున్నాను బిడ్డ. జీవితంలో అన్ని సంపద చేరి ఆనందంగా ఉంటావు. ఎవ్వరికీ బాధ కలిగించని నీకు ఈ సాయి బాధ కలిగినిస్తానా చెప్పు? ఎవరిని దూషించిన నీకు ఇతరుల చేత అవమానాలు ఇప్పించను. అదే అవమానాలకి తిరుగుబాటుగా నీకు గెలుపుని అందిస్తాను. నీ సాయి ఎల్లవేళలా నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి? నిశ్చింతగా నిద్రపో. రేపు నీ బాబా నీ కోసం మంచి శుభవార్త తీసుకొస్తాను కదా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.